హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ బుజ్జిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా జీడి తోటకి తుప్పలనేది నరకడానికొచ్చాను ఫ్రెండ్స్. మరి మీకు కూడా చూపించాలని ఆశపడుతున్నా. మరి జీడి తుప్పలు నరకాలంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కత్తి అనేది పదునుగా ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కత్తి తీడుతున్నాను. మా గిరిజన ప్రజలైతే ఈ సీజన్‌లో ఈ మంత్‌లో అయితే ఎక్కువగా జీడి తోటల పనులే చేసుకుంటారు ఫ్రెండ్స్. మరి ఆ జీడి తోటలకు ఎలా తుప్పలు నరకాలో మీకైతే క్షుణ్ణంగా చూపించబోతున్నాను. రండి కత్తి అయితే తీడుతాను ఫ్రెండ్స్. కత్తిని మనం ఇక వాటర్ తో తడుపుతూ తీయాలి ఫ్రెండ్స్. ఎందుకు వాటర్ తడపాలంటే ఇది ఇనుము కాబట్టి కొంచెం వాటర్ అనేది తడపడం వల్ల మనకు కొద్దిగా మెత్తదనం అది వచ్చి మంచిగా అరిగి పదును అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను వాటర్ మీద తడిపాను. ఇట్లా పదును పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఈ కత్తి ఇటువైపు తిడుతున్నాం కదా, ఇలా రెండు వైపులు కూడా తిప్పి తిప్పి నూరుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఫ్రెండ్స్ మరి కత్తి పదిన వచ్చిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే మన ఇలా నైల్ ఉంది కదా ఫ్రెండ్స్, గోరుని ఇలా టచ్ చేయాలి. చూడండి ఎలా పట్టుకుంటుండో. ఇలా పట్టుకోవడం వల్ల మనకు పదును అనేది వచ్చినట్టు అర్థం ఫ్రెండ్స్. మరి ఇంకో కత్తి తేడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగండి ఈ కత్తి అయితే ఉంది. ఈ కత్తి ఇలా పెట్టినా ఇదిగోండి ఇలా జారిపోతుంది చూడండి. ఇలాగ జారిపోతుంది. ఇది పదును లేదనమాట, ఇది పదును వచ్చింది. మరి ఈ కత్తితో అయితే నేను తుప్పలు నరకడానికి వెళ్తున్నా. ఇంకా రండి వెళ్దాం. నేనైతే ఇటువైపు నుంచి నరకాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్నంతా ఇది చేసాము, చూసారు కదా, ఇక్కడ దాకా చేసాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ నుంచి అయితే ఇది ఉంది, చాలా ఉంది చేయాల్సింది. నేనైతే ఇక్కడ నుంచి మొదలెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటి పని చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ మంచిగా చూసుకోవాలి, శుభ్రంగా మనకు నీట్గా ఉండేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఈ తుప్పలు అనేటివి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఇలా గుట్టలు గుట్టలుగా వేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా ఉంటది. మరి మనం ఇలా చేసుకోవడం వల్లనే మనకు జీడి పిక్కలు వచ్చినప్పుడల్లా మనకు కింద రాలిపోయినటువంటి పిక్కలని మనకు మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్. తడుముకోకుండా మంచిగా దొరుకుతాయి. మరి అటువంటి పిక్కల్ని మనం మంచిగా భద్రంగా పోగు చేసుకొని అమ్ముకోవడానికి బాగుంటది. అందుకనే మనం ఇలా శుభ్రంగా చేసుకోవాలి. మరి మా గిరిజనులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది అయితే కూలి పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మరి నేనైతే ఒక్కడిని చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మరి మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి విష సర్పాలు అయినటువంటి పాములు, జర్రెలు గట్ట ఉంటాయి. మరి ఇదైతే చిన్న చిన్న తుప్పలు కాబట్టి సరిపోతుంది. మరి అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఒకసారి చూపించువా, ఎంత చాలా పెద్ద తుప్పలు ఉన్నాయి. మరి అటువంటి దగ్గర పాములు, జర్రెలు, అలాగే తేనెలు కూడా మనకు కుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. మరి అప్పుడప్పుడైతే ఈ కత్తి ఇలాంటి రాళ్ళని కూడా తగులుతుంది ఫ్రెండ్స్. అప్పుడు పదును పోయే అవకాశం, పదును కోల్పోతాం మనం, కత్తి యొక్క పదును. మనం జాగ్రత్త చూసుకొని చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా గిరిజనులు ఈ సీజన్ లో అయితే ఇదే వరకు చేస్తారు ఫ్రెండ్స్. మరి ఎంత కష్టమైనా ఎంత పెద్ద తోటైనా కానీ చేసుకుంటాము. ఎందుకంటే మా గిరిజనులకు అయితే ఇదే మాకు జీవనాధారం ఫ్రెండ్స్. మరి ఇదే జీవనాధారం కాబట్టి మేము ఎంత కష్టపడైనా
చేసుకుంటాం. ఫ్రెండ్స్ మరి నాకైతే మన కంచి ఒకేసారి వంగేసి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, నడుము అనేది నొప్పడుతుంది. మరి యంగ్‌గా ఉన్న నాకే ఇంత నడుము నొప్పొస్తే, మా అమ్మగారైతే ముసలోళ్ళు, కొంచెం వయసు పడిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరీ పెయిన్‌గా ఉంటుంది అనేసి చెప్పారు. మరి అందుకే నేను ఒక్కడినే చేస్తున్నా. కాసేపు కూర్చొని ఉంటాను ఫ్రెండ్స్ నేను కూడా. బాబోయ్! ఆ! ఇదిగోండి ఫ్రెండ్స్ మరి నాకైతే నడుము నొప్పొస్తుందని కాసేపు కూర్చున్నాను. మరి మా గిరిజనులైతే ఇలాగే ఇంత కష్టపడి చేసుకుంటారు ఫ్రెండ్స్. మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ద్రోణక కల్చర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది తప్పుగా అనుకోద్దు ఫ్రెండ్స్. మరి మా గిరిజనులు ఈ సీజన్‌లో చేసే పనిని అయితే మీకు తెలియపరచాలని నేను ఈ వీడియో చేశాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.